హాయ్ గాయ్స్, ఇప్పుడు మనము 7th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి జంతువులలో పోషణ అనే పాఠం నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ వన్ చూసినట్లయితే, ఆహారంలో విచ్ఛిన్నం చేయబడిన సంక్లిష్ట అంశాలను సరళమైన అంశాలుగా మార్చడాన్ని డాష్ అంటారు. ఆప్షన్ 1 జీర్ణక్రియ, ఆప్షన్ 2 శ్వాసక్రియ, ఆప్షన్ 3 నమలడం, ఆప్షన్ 4 మింగడం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 జీర్ణక్రియ. నెక్స్ట్ వన్, పుష్పాల నుండి మకరందాన్ని పీల్చే జీవులు. ఆప్షన్ 1 తేనెటీగలు, తేనెపిట్టలు, ఆప్షన్ 2 దోమలు, ఈగలు, ఆప్షన్ 3 బొద్దింక, పేను, ఆప్షన్ 4 కందిరీగలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 తేనెటీగలు, తేనెపిట్టలు. నెక్స్ట్ వన్, ఆహారం తినేటప్పుడు తన నోటి ద్వారా జీర్ణాశయమును బయటకు పంపే జీవి. ఆప్షన్ 1 సముద్రపు చేప, ఆప్షన్ 2 సముద్రపు నక్షత్రం, ఆప్షన్ 3 సముద్ర ఆర్చిన్, ఆప్షన్ 4 సముద్ర కుందేలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 సముద్ర నక్షత్రం. నెక్స్ట్ వన్, ఆహార నాళంలో భాగం కానిది. ఆప్షన్ 1 ఆస్యకుహరం, ఆప్షన్ 2 జీర్ణాశయం, ఆప్షన్ 3 కాలేయం, ఆప్షన్ 4 అన్నవాహిక. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 కాలేయం. నెక్స్ట్ వన్, ఆహార నాళంతో సంబంధముండి జీర్ణరసాలను స్రవించే గ్రంథులు. ఆప్షన్ 1 లాలాజల గ్రంథులు, ఆప్షన్ 2 కాలేయం, ఆప్షన్ 3 క్లోమం, ఆప్షన్ 4 పైవన్నీ. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ వన్, జీర్ణ వ్యవస్థ. ఆప్షన్ 1 జీర్ణనాళం ప్లస్ అనుబంధ గ్రంథులు, ఆప్షన్ 2 ఆస్యకుహరం ప్లస్ అనుబంధ గ్రంథులు, ఆప్షన్ 3 జీర్ణ వ్యవస్థ ప్లస్ ప్రసరణ, ఆప్షన్ 4 జీర్ణనాళం ప్లస్ జీర్ణరసాలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 జీర్ణనాళం అనుబంధ గ్రంథులు. నెక్స్ట్ వన్, మొదటి జట్టు దంతాలు ఈ వయసులో ఊడిపోతాయి. ఆప్షన్ 1 10 నుంచి 12 సంవత్సరముల మధ్య, ఆప్షన్ 2 6 నుండి 8 సంవత్సరముల మధ్య, ఆప్షన్ 3 8 నుండి 10 సంవత్సరముల మధ్య, ఆప్షన్ 4 11 నుండి 13 సంవత్సరముల మధ్య. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 6 నుంచి 8 సంవత్సరముల మధ్య. నెక్స్ట్ వన్, శైశవ దశలో వచ్చే మొదటి జట్టు దంతాలను డాష్ అంటారు. ఆప్షన్ 1 శాశ్వత దంతాలు, ఆప్షన్ 2 బాలదంతాలు, ఆప్షన్ 3 శైశవ దంతాలు, ఆప్షన్ 4 పాలదంతాలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 పాలదంతాలు. నెక్స్ట్ వన్, పాలదంతాలను భర్తీ చేసే దంతాలను ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 బాలదంతాలు, ఆప్షన్ 2 గట్టి దంతాలు, ఆప్షన్ 3 శాశ్వత దంతాలు, ఆప్షన్ 4 సమదంతాలు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 శాశ్వత దంతాలు. నెక్స్ట్ వన్, ఆస్యకుహరం యొక్క వెనుక అడుగు భాగంలో అతకబడిన కండరయుత అవయవం. ఆప్షన్ 1 ఉపజీవిక, ఆప్షన్ 2 గ్రసని, ఆప్షన్ 3 కంఠబిలం, ఆప్షన్ 4 నాలుక. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 నాలుక. నెక్స్ట్ వన్, దంతక్షయమునకు కారణమయ్యే సూక్ష్మజీవి. ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 వైరస్, ఆప్షన్ 3 ప్రోటోజోవా, ఆప్షన్ 4 ఫంగస్. దీని యొక్క సరైన సమాధానం
ఆప్షన్ 1 బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్, మనం రోజుకు కనీసం ఎన్నిసార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలి? ఆప్షన్ 1 ఒకసారి, ఆప్షన్ 2 2 సార్లు, ఆప్షన్ 3 3 సార్లు, ఆప్షన్ 4 4 సార్లు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 2 సార్లు. నెక్స్ట్ వన్, మింగబడిన ఆహారం ఆహారవాహిక లేదా అన్నవాహికలోకి వెళ్తుంది, అయితే ఆహారవాహిక వీటి గుండా వెళ్తుంది. ఆప్షన్స్ మెడ మరియు ఛాతీ, మెడ మరియు గొంతు, నోరు మరియు మెడ, గొంతు ద్వారా. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 మెడ మరియు ఛాతీ. నెక్స్ట్ వన్, జీర్ణాశయం యొక్క ఆకారం. ఆప్షన్స్ ఆప్షన్ 1 యు, ఆప్షన్ 2 సి, ఆప్షన్ 3 జే, ఆప్షన్ 4 ఎస్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 జే. జీర్ణాశయం యొక్క ఆకారం ఏమిటంటే జే ఆకారం. నెక్స్ట్ వన్, ఆహార నాళంలోనే అత్యంత విశాలమైన భాగం. ఆప్షన్ 1 చిన్న ప్రేగు, ఆప్షన్ 2 పెద్ద ప్రేగు, ఆప్షన్ 3 ఆహారవాహిక, ఆప్షన్ 4 జీర్ణాశయం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 జీర్ణాశయం. నెక్స్ట్ వన్, జీర్ణాశయంలో ఉండే ఆమ్లం. ఆప్షన్ 1 H2SO4, ఆప్షన్ 2 CH3COOH, ఆప్షన్ 3 HCl, ఆప్షన్ 4 HNO3. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం. నెక్స్ట్ వన్, జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే జీర్ణరసాలు వీటిని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఆప్షన్ 1 కార్బోహైడ్రేట్లు, ఆప్షన్ 2 ప్రోటీన్లు, ఆప్షన్ 3 క్రొవ్వులు, ఆప్షన్ 4 విటమిన్లు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రోటీన్లు. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి. ఆప్షన్ 1 కాలేయం, ఆప్షన్ 2 క్లోమం, ఆప్షన్ 3 జీర్ణాశయం, ఆప్షన్ 4 పియోసా గ్రంథి. దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 1 కాలేయం. ఇది మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి. నెక్స్ట్ వన్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులపై చర్య జరిపి వాటిని సరళ రూపాల్లోకి మార్చేది. ఆప్షన్స్ ఆప్షన్ 1 జీర్ణాశయ రసం, ఆప్షన్ 2 కాలేయ రసం, ఆప్షన్ 3 క్లోమరసం, ఆప్షన్ 4 లాలాజలం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 క్లోమరసం. నెక్స్ట్ వన్, గాయపడిన అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తి జీర్ణాశయంపై పరిశోధన చేసింది. ఆప్షన్స్ ఆప్షన్ 1 డాక్టర్ విలియం హార్వే, ఆప్షన్ 2 విలియం రాస్, ఆప్షన్ 3 డాక్టర్ విలియం బ్యూమంట్, ఆప్షన్ 4 ఎడ్వర్డ్ జెన్నర్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 విలియం బ్యూమంట్. నెక్స్ట్ వన్, చేతివేళ్ళు వంటి వేల కొలది శోషకాలు ఈ భాగంలో ఉంటాయి. ఆప్షన్స్ జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, కాలేయం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 చిన్న పేగు. నెక్స్ట్ వన్, చిన్న ప్రేగు పొడవు. ఆప్షన్స్ ఆప్షన్ 1 5.7 మీటర్స్, ఆప్షన్ 2 75 మిల్లీమీటర్స్, ఆప్షన్ 3 1.5 మీటర్స్, ఆప్షన్ 4 7.5 మీటర్స్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 7.5 మీటర్స్. నెక్స్ట్ వన్, పెద్ద ప్రేగు పొడవు. ఆప్షన్స్ ఆప్షన్ 1 1.5 మీటర్స్, ఆప్షన్ 2 1.5 సెంటీమీటర్స్, ఆప్షన్ 3 5.7 మీటర్స్, ఆప్షన్ 4 7.5 మీటర్స్. దీని యొక్క
సరైన సమాధానం ఆప్షన్ 1 1.5 మీటర్స్. నెక్స్ట్ వన్, గడ్డిలో ఉండే పిండి పదార్థం. ఆప్షన్స్: ఆప్షన్ 1 లిగ్నిన్, ఆప్షన్ 2 సోబారిన్, ఆప్షన్ 3 సెల్యులోజ్, ఆప్షన్ 4 పెక్టిన్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 సెల్యులోజ్. నెక్స్ట్ వన్, నెమరు వేసే జంతువులలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్: ఆప్షన్ 1 బోలస్, ఆప్షన్ 2 కైమ్, ఆప్షన్ 3 కైల్, ఆప్షన్ 4 కడ్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 కడ్. నెక్స్ట్ వన్, మిథ్యా పాదాలు లేదా సూడోపోడియా అనే చలనాంగాలు గల జీవి. ఆప్షన్స్: ఆప్షన్ 1 పారామీసియం, ఆప్షన్ 2 పాము, ఆప్షన్ 3 వానపాము, ఆప్షన్ 4 అమీబా. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అమీబా. నెక్స్ట్ వన్, మానవునిలో జీర్ణం కాని పిండి పదార్థం. ఆప్షన్ 1 సుక్రోజ్, ఆప్షన్ 2 మాల్టోజ్, ఆప్షన్ 3 సెల్యులోజ్, ఆప్షన్ 4 లాక్టోజ్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 సెల్యులోజ్. నెక్స్ట్ వన్, సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 అమీబా ఆహార రిక్తిక, ఆప్షన్ 2 జింక జీర్ణాశయంలో సహజీవన బ్యాక్టీరియా, ఆప్షన్ 3 ఆహారవాహిక 5 మీటర్ల పొడవు, ఆప్షన్ 4 ఆవు ప్రథమ అమాశయం. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఆహారవాహిక. నెక్స్ట్ వన్, ఓఆర్ఎస్ అనగా. ఆప్షన్స్: ఓరల్ రీస్టోర్ షుగర్, ఆప్షన్ 2 ఓరల్ రీహైడ్రేషన్ సిరప్, ఆప్షన్ 3 ఓరల్ రీకలెక్షన్ సిరప్, ఆప్షన్ 4 ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యాన్ని ఎంపిక చేయండి. ఆప్షన్ 1 క్లోమం అనేది జీర్ణాశయమునకు క్రింది భాగంలో ఉండే ఒక విశాలమైన మీగడ వర్ణం గల గ్రంథి. ఆప్షన్ 2 కాలేయం ఉదరం ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి. ఆప్షన్ 3 ఆహారం జీర్ణం అవ్వడం మరియు శక్తి విడుదల అనే ప్రాథమిక ప్రక్రియలు అన్ని జంతువులలో ఒకే విధంగా ఉంటాయి. ఆప్షన్ 4 అమీబాలో ఆహార రిక్తిక ఉండదు. దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అమీబాలో ఆహార రిక్తిక ఉండదు. నెక్స్ట్ వన్, జతపరచండి. దంతాల రకం, వాటి విధి. కుంతకాలు, రదనికలు, అగ్రచర్వనకాలు, చర్వనకాలు, విసిరే దంతాలు, నమిలే దంతాలు, కొరికే దంతాలు, చీల్చే దంతాలు. దీని యొక్క సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 1C 2D 3B 4A సరైన సమాధానాలుగా చెప్పవచ్చు. చూడండి, 1C అంటే కుంతకాలు కొరికే దంతాలు, 2D అంటే రదనికలు చీల్చే దంతాలు, అగ్రచర్వనకాలు అంటే నమిలే దంతాలు, చర్వనకాలు అంటే విసిరే దంతాలు. చూడండి, ఇది సరైన సమాధానం. దీనికి కోకో నవి అనే గుర్తుపెట్టుకోండి. కోకో నవి అంటే కొరికే దంతాలు, కోర దంతాలు, నములు దంతాలు, విసిరి దంతాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, జతపరచండి. జంతువు పేరు, పోషణ విధానం. దోమ, గ్రద్ద, తేనెపిట్ట, నత్త. ఏ గుచ్చి పీల్చడం, పట్టుకొని చీల్చడం, మింగడం. సి జుర్రుకోవడం, నమలడం. చూడండి, వీటిని సరైన జతలుగా జతపరచండి. దీని యొక్క ఆ విధంగా చూసినట్లయితే దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1
1A 2B 3C 4D. చూడండి 1A అంటే గుచ్చి పీల్చడం, దోమ అనేది గుచ్చి పీల్చుతుంది. అదేవిధంగా గ్రద్ద అనేది పట్టుకొని చీల్చుకొని మింగుతుంది. తేనెపిట్ట జురుతుంది, తేనెని జురుతుంది. అదేవిధంగా నత్త అనేది నమలడం చేస్తుంది. ఇదే సరైన సమాధానం. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe my channel. Thank you.